అందరికీ నమస్కారం అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గతంలో గాజువాక, భీమవరం నుంచి కూడా పోటీ చేసి ఓడిపోయారనే విషయం మీ అందరికీ తెలుసు. అయితే మరి కొత్తగా ఇప్పుడు పిఠాపురం ఎంచుకున్నారు. మరి పిఠాపురం గెలుస్తారా లేదన్నది అక్కడ పిఠాపురం ప్రజలకు తెలియాలి, పవన్ కళ్యాణ్ గారికి తెలియాలండి. అయితే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. పోటీ చేసిన దగ్గరల్లా ఓడిపోయిన ప్రతి చోట నియోజకవర్గం వదిలేసి మళ్ళీ కొత్త నియోజకవర్గం రావడం అన్నది ఇదైతే కరెక్ట్ కాదండి. ఇదంతా క్యాడర్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ సందేశం అయితే పిఠాపురంలో ఉన్న ప్రతి ఓటర్కి, పిఠాపురంలో ఉన్న ప్రతి ప్రజలకు కూడా, అందరికీ కూడా ఈ డౌట్ ఉందండి. ఓడిపోతే ఇక్కడి నుంచి వదిలేసి మళ్ళీ ఏ నియోజకవర్గం వెళ్ళి పోటీ చేస్తారో అని చెప్పేసి, ఇన్ కేస్ బై ఛాన్స్ న్యూట్రల్గా ఉన్న ఓటర్లు ఎవరన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓటు వేశారు ఇంకో, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇన్ కేస్ బై ఛాన్స్ ఓడిపోతే మళ్ళీ ఇప్పుడు ఇంక వేరే నియోజకవర్గం వెళ్ళి పోటీ చేస్తారేమో అని చెప్పేసి ఒక నాయకుడిగా ఇదైతే కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఉదాహరణ చెప్తాను ఒకటి మీకు. లోకేష్ గారు ఉన్నారండి, మంగళగిరి నియోజకవర్గం పోటీ చేసి గతంలో ఓడిపోయారు. ఆయన మళ్ళా పట్టుదలగా అక్కడే నేను పోటీ చేస్తాను, అక్కడే గెలిచి తీరుతాను అని చెప్పేసి వాళ్ళ నాన్నగారికి చెప్పి, వాళ్ళ నాన్నగారు అప్పటికి చంద్రబాబు నాయుడు గారు అడిగారండి, వేరే నియోజకం మారుతావా నువ్వు, అది వద్దు, ఇంకా అది వైఎస్ఆర్సీపీ గట్టి పట్టున్న నియోజకవర్గం అంటే, లేదు నా నేను అక్కడే పోటీ చేస్తాను, ఎలా గెలిచి తీరుతాను ఎలాగైనా అని చెప్పేసి ఆయన పట్టుదలగా గత 5 years కూడా ఫుల్ గ్రౌండ్ వర్క్ చేసుకొని కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉండి ఆ నియోజకవర్గం బోల్డంతా సేవ చేశారండి. ఆయన చాలా డెవలప్ చేశారు కూడా, ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన సొంత డబ్బులతో అలా చేసుకొని ఈరోజు ఆ నియోజకవర్గాన్ని గెలిచే స్థాయికి తీసుకొచ్చుకున్నారు. ఈజీగా గెలుస్తానన్న స్థాయికి ఒక నాయకుడు అన్న తర్వాత అలా ఉండాలి తప్ప, నియోజకవర్గం ఓడిపోతే అది వదిలేసి మళ్ళీ ఇంకొక దగ్గర పోటీ చేస్తానడం అయితే నా వరకు అయితే కరెక్ట్ కాదండి. జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ బాధపడితే నన్ను క్షమించండి. ఇది నేను అనుకుంటున్నది కాదండి. పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే అనుకుంటున్నారండి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఇదే డౌట్ ఉంది. ఇన్ కేస్ బై ఛాన్స్ పిఠాపురంలో ఓడిపోతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అని. అలాగని పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని నేనేం చెప్పట్లేదండి. గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే బీజేపీ, టీడీపీ, జనసేన 3 కలిసాయి కనుక వేవ్ బాగుంది కనుక రాష్ట్రంలోనూ, అలాగే వైఎస్ఆర్సీపీ మీద ఫుల్ వ్యతిరేకత ఉంది కనుక నాకు తెలిసి ఈజీగా గెలుస్తారు, గెలవాలి కూడా. మరి బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సినీ ఫీల్డ్ మొత్తం మ్యాక్సిమం వచ్చి ప్రచారంలో కూడా పాల్గొన్నారండి. అయితే ఇక్కడ ఇంకొక మైనస్ పాయింట్ కూడా చెప్తాను. సీరియల్ యాక్టర్స్ వచ్చారు, టీవీ యాక్టర్స్ వచ్చారు, చాలామంది వచ్చి యాక్టర్స్ అందరూ వచ్చి ప్రచారం చేస్తున్నారు పిఠాపురంలో. వీళ్ళందరూ ఎన్ని రోజుల నుండి ప్రచారం చేస్తారండి? మహా అయితే వారం రోజులు ఉంటారు, 10 రోజులు ఉంటారు, ప్రసారం చేస్తారు. లేకపోతే ఎలక్షన్ అయినంత వరకు నుండి ప్రసారం చేసి మళ్ళీ వీళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ మరి అక్కడున్న కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారో ఒకసారి ఆలోచించండి. 4 మండలాల్లో ఉన్న నాయకులు ముందుని పెట్టి ఆ నాయకులకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ప్రసారం చేయించి వాళ్ళకి మంచి ఇమేజ్ వచ్చేటట్టు చూసి అప్పుడు ఆ విధంగా ఓటింగ్ చేస్తే బాగుండేది తప్ప, ఎక్కడి నుంచో వచ్చేసి ప్రచారం చేసి వారం 10 రోజుల్లో ఓట్లు పడిపోవాలంటే అది కరెక్ట్ కాదు. కొంతవరకు చేంజ్ అవ్వచ్చు కానీ అదైతే ఫుల్ ఎఫెక్ట్ అయితే ఉండదండి. ఒక విషయం అయితే క్లియర్గా చెప్తాను, నేను గతంలో 2-3 ఎలక్షన్లు చేశాను, అనుబంధం చెప్తున్నాను. జనసేన అయితే పిఠాపురంలో పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయింది, పక్కా చెప్తాను. ఎందుకంటే అండి 4 మండల నాయకులు ముందు పెట్టాలండి. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ గెలిచినా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోతే మండల నాయకులకి వెళ్ళి ప్రజలు సమస్యలు చెప్పుకుంటారు. అంతేగాని ఎక్కడి నుంచో హైదరాబాద్ని తీసుకొచ్చి నువ్వు ప్రసారం చేయించేసి 10 రోజులు, 1 వీక్ వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతే ఇప్పుడు పిఠాపురం ప్రజలందరూ హైదరాబాద్ వెళ్ళి సమస్యలు చెప్పుకుంటారు? చెప్పుకోలేరు కదా. లోకల్గా ఉన్న నాయకులకి చెప్పుకుంటారు. లోకల్గా గట్టి నాయకులు ఎవరున్నారు? వర్మ గారు ఉన్నారంటే ఆయన ఎలక్షన్ అయిపోతే ఆయన టీడీపీ కార్యకర్తలను కాపాడుకుంటారు, టీడీపీ కోసం పనిచేస్తారు. జనసేన కార్యకర్తల పరిస్థితి ఏంటి? న్యూట్రల్గా మీకు ఓటేసిన కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఓటర్ల యొక్క పరిస్థితి ఏంటి? సో నేను ఏదో సూటిగా చెప్తానండి.
పిఠాపురంలో జనసేన అయితే పోల్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అని చెప్తాను, ఈజీగానే గుడ్డిగా చెప్తాను. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది అదే. నేను ఆల్రెడీ జనసేన కార్యకర్తలతో మాట్లాడా, వాళ్ళు ఒకటే చెప్పారు, ఇక్కడ ఏం జరుగుతుందో మాకైతే అసలు అర్థం కావట్లేదు, ఏదో తిరుగుతున్న వాళ్ళ పార్టీకి అని తప్ప గెలుస్తారా లేదంటే పక్కా కొంతమంది గెలుస్తారని చెప్తున్నారు, కొంతమంది ఇది ఏమి చెప్పలేం బాబు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇదంతా అయితే కన్ఫ్యూజన్ అయితే పిఠాపురం జనసేన కార్యకర్తల్లో ఉంది డౌటు, పిఠాపురం ప్రజలకు కూడా ఈ డౌట్లు ఉన్నాయండి. మరి పవన్ కళ్యాణ్కి ఇదంతా ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో చూడాలి. నేను మాట్లాడింది ఏం తప్పుంటే క్షమించండి జన సైనికులు. థ్యాంక్ యూ.